హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన బాదం పాలని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. సమ్మర్ వచ్చిందంటే చాలా వరకు బయట బాదం మిల్క్ తాగడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం కదా. అయితే బయట దొరికే బాదం పాలల్లో 80 to 90% అన్నీ కూడా కల్తీ ఉన్న బాదం పాలేనండి. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ అన్నీ యాడ్ చేసి తయారు చేసినవే. సో బయట కమర్షియల్ బాదం పాలు తాగేటప్పుడు ఒక్కసారి ఆలోచించి తాగండి. మీకు వీలైనంత వరకు ఇంట్లోనే స్వచ్ఛమైన బాదం పాలు ఇలా తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్ మెథడ్లో నేను బాదం పాలని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియో చేశాక మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఈ రెసిపీ కోసం నేనైతే ఒక పావు కప్పు దాకా బాదం పలుకుల్ని తీసుకున్నానండి. వీటిని ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇన్స్టెంట్గా కావాలనుకుంటే కనుక బాయిల్ వాటర్లో వీటిని వేసేసుకొని తీసేసుకోవచ్చు. ఇలా పావు కప్పు దాకా బాదం పలుకుల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకుల్ని కూడా వాటర్లో సోక్ చేసేసానండి. ఇప్పుడు బాదం పైన ఉండే పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొట్టు తీసేసుకున్నాం కదా, ఈ బాదం పలుకుల్ని, జీడిపప్పు పలుకుల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 5 లేదా 6 యాలకులు వేసుకోవాలి. అలాగే బాదం పాలకి మంచి కలర్ రావాలంటే చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అరకప్పు దాకా కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని కడాయిలోకి పావు కప్పు దాకా నీళ్ళని వేసుకోవాలి. అడుగున బాటంలో కాస్త నీళ్లు వేసి పాలను కుక్ చేస్తే కనుక అడుగు పట్టకుండా ఉంటుంది. నీళ్లు వేసిన తర్వాత ఇందులోనే 1.5 లీటర్ల దాకా పాలను వేసుకోవాలి. పాలని పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత కూడా మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక 5 నిమిషాల పాటు పాలని గరిటెతో కలుపుతూ కుక్ చేయాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయాలి. గరిటతో కంటిన్యూస్గా కలుపుకుంటూ బాదం పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా ఉడికించాలి. అట్లీస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు అయినా సరే గరిటతో కలుపుతూ బాదం పాలని మరిగించాలి. బాదం పాలు కాస్త మరిగి చిక్కగా అయిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా పంచదారని వేసేసుకోవాలి. పంచదార అంతా కరిగేంత వరకు గరిటతో కలుపుకోవాలి. పంచదార కరిగితే సరిపోతుందండి. ఆ తర్వాత బాదం పాలని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పైన మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చల్లారిపోయిన బాదం పాలని ఒక ఫిల్టర్లోకి వేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న బాదం పాలలోకి సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం అలాగే పిస్తా పలుకులు 1/3 కప్పు దాకా వేసేసుకోవాలి. ఇందులోకి నట్స్ అనేవి ఎన్నైనా వేసుకోవచ్చు. వేసి అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రిడ్జ్లో ఈ గిన్నెను 1 లేదా 2 గంటల పాటు ఉంచాలి. బాదం పాలు చల్లగా తయారవుతాయి. ఆ తర్వాత బయటకు తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన స్వచ్ఛమైన బాదం పాలు చల్లగా రెడీ అయిపోయాయి. వీటిని ఇలా గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బాదం పాలు మీకు 2-3 రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో స్టే చేసుకుంటే స్టోర్ ఉంటాయి. ఈ ఎండాకాలం ఈవినింగ్ టైంలో బాదం పాలు తాగుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. శరీరానికి నీరసం పోయి మంచి ఎనర్జీ కూడా వస్తుంది. సో బాదం పప్పుల్ని ఎక్కువసేపు నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా ఈజీగా చాలా త్వరగా ఈ బాదం పాలను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బాదం పాలని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.